హాయ్ ఎవరీవన్. ఇవాళ ఐకియాకొచ్చాము. ఎప్పటినుంచో వద్దాం అనుకుంటున్నాము. అది ఇవాళ కుదిరింది. లోపలికి ఎంట్రన్స్ అయితే ఇలాగ రౌండ్‌గా తిరుగుతున్న గ్లాస్ డోర్ నుంచి వెళ్ళాలి. లోపలికెళ్ళాక మేము ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా డైరెక్ట్‌గా ఫుడ్ కోర్ట్‌కెళ్ళిపోయాము లంచ్ టైమ్ అయిందని. మేము ఆర్డర్ చేసింది చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, సూప్ అండ్ బాయిల్డ్ వెజ్జెస్. దాంతో పాటు రైతా కూడా తీసుకున్నాము. మీరు గాని సూప్ ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోండి. నేను బాయిల్డ్ వెజ్జెస్ కూడా సెపరేట్‌గా తీసుకున్నవి నేను యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు తీసుకున్న ఐటెమ్స్ ఏవైనా చల్లగా అయిపోతే హీట్ చేసుకోవడానికి ఇక్కడ ఓవెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను కూడా సూప్‌ని ఓవెన్‌లో హీట్ చేసి తీసుకొచ్చాను. హీట్ చేశాక ఇంకా బాగున్నది. బిర్యానీకి వచ్చేసరికి వెజ్ బిర్యానీ అయినా, చికెన్ బిర్యానీ అయినా రెండిట్లకి రైస్ ఒకటే. వెజ్ బిర్యానీ పైన 4 చికెన్ పీసెస్ వేశాడు. టేస్ట్‌కి వచ్చేసరికి నాట్ బ్యాడ్. బాగానే ఉన్నది. కానీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. పిల్లలకైతే హ్యాపీగా పెట్టొచ్చు. ఎక్కువ స్పైసీ లేదు. ఓవరాల్‌గా బాగానే ఉంది. అలా తింటూ బయటకి చూస్తే చుట్టూ అన్ని కంపెనీస్ కనిపించాయి. అదే నైట్ అయితే ఇంకా లైటింగ్‌తోని ఇంకా బాగుంటదని అనిపించింది. ఈసారి ఎప్పుడైనా నైట్ కూడా రావాలి. రైతాతో తింటే బిర్యానీ అయితే బాగున్నది. మా లంచ్ అయితే ఐకియాలో ఇలా కంప్లీట్ చేసాం. ఐకియాలో కొంచెం కాస్ట్ ఎక్కువ. మేము తీసుకున్న ఐటెమ్స్ అరౌండ్ ₹650 అయ్యాయి. లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినాలనిపించింది. ఇక్కడ కొత్తగా సాఫ్ట్ ఐస్ పాక్ అని పెట్టారు. ₹10. మనకి కోన్ ఒకటిస్తారు. కాయిన్ ఒకటిస్తారు. కోన్ అందులో పెట్టేసి కాయిన్ వేసి బటన్ నొక్కితే అదే ఐస్ క్రీమ్ ఫిల్ చేసి ఇచ్చేస్తారు. దీని టేస్ట్ కూడా ఓకే. ఓకే. ₹10కి అంతకని ఏదో ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మేము ఐకియాలో ఏమేమి షాపింగ్ చేసామో కమింగ్ వీడియోస్‌లో చూడండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.